హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫిట్ ఏజే బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్యాక్ వర్కౌట్. ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇంకొక 1 అవర్లో ప్రీ వర్కౌట్ మీల్ తీసేసుకొని మనం జిమ్కి అయితే వెళ్ళిపోదాం. మనం ఈరోజు జిమ్లో చేసే ప్రోగ్రామ్ వచ్చేసి ల్యాట్ పుల్ డౌన్ అండ్ సీటెడ్ కేబుల్ రో అండ్ చెస్ట్ సపోర్టెడ్ రో అండ్ కాఫ్ రైజెస్. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ఇప్పుడు కటింగ్లో ఉన్నాము. మనం కటింగ్ స్టార్ట్ చేసి దగ్గర 2 months అవుతుంది. అందుకే మనం ఏం చేస్తున్నాం, స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్కువ చేస్తున్నాము. స్ట్రెంత్ ట్రైనింగ్లో కూడా మనం ఏం చేస్తున్నాం, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేస్తున్నాం. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ ఎలా చేస్తున్నాం అంటే, మనం సెట్కి ప్రోగ్రెస్ లోడ్ అనేది ఇంప్రూవ్ చేయడం లేదు. వీక్లీ ఒకసారి మన వెయిట్ ప్రోగ్రెసివ్ లోడ్ అనేది ఎక్కువ చేస్తున్నాం. సపోజ్ ఇప్పుడు నేను ఒక 20 kg డంబెల్స్ తోటి ఈరోజు ప్రోగ్రెస్ స్టార్ట్ చేశానంటే, ఈరోజు మొత్తం 20 kg డంబెల్స్ తోటే చేస్తాను నేను. కానీ ఫస్ట్ సెట్ 20 kg చేసి తర్వాత 25, తర్వాత 30 అలా నేను ఇంప్రూవ్ చేయడం లేదు. ఈ 20 kg తోటి చేసి నెక్స్ట్ వీక్ నేను దాన్ని 25గా కన్వర్ట్ చేస్తున్నాను. అంటే నేను వీక్ తర్వాత ఒక వీక్ మొత్తం ఒకే వర్కౌట్ చేస్తే వీక్ తర్వాత నేను ప్రోగ్రెస్ ఓవర్లోడ్ చేస్తున్నాను. సెట్కి ఇంప్రూవ్ చేయడం లేదు. అందుకే నేను ఏం చేస్తున్నాను అంటే, మన కటింగ్లో ఉండడం వల్ల వర్కౌట్స్ అనేది చాలా తక్కువ తీసుకుంటాను. 4 workouts or 5 workouts తీసుకుంటాను. కానీ సెట్స్ పెంచాం. మ్యాక్సిమం అయితే మనం అంతకుముందు వర్కౌట్కి 3 sets చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు అట్లా కాదు. వర్కౌట్స్కి 5 sets పెట్టుకున్నాం. 1 set వచ్చేసి వార్మప్ సెట్, 4 sets వర్కింగ్ సెట్స్. ఇలా ఇప్పుడు మనం చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల నాకు ఎట్ ఏ టైం నా ఫ్యాట్ అనేది లాస్ అవుతుంది, మజిల్ మాత్రం ప్రాపర్గా అదే సైజ్ మెయింటైన్ అవుతుంది. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు, నేను అంతకుముందు మామూలుగా ఉన్నప్పుడు కట్ చేసినప్పుడు నా మజిల్ సైజ్ మాత్రం అంత ఉంది, కానీ నా ఫ్యాట్ మాత్రం బెటర్గా లాస్ అయింది. నేను ఈ విధమైన షెడ్యూల్ స్టార్ట్ చేసినప్పుడు నా బాడీ వెయిట్ వచ్చేసి 74 kgs ఉండేది. బట్ ఇప్పుడు వచ్చేసి నా 68.55 kgsకి డిక్రీజ్ అయింది. ఈరోజు నేను మార్నింగ్ చెక్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు జిమ్. ఫ్రెండ్స్, మనం వార్మప్ సెట్ కిందనైతే చిన్అప్స్ అండ్ ఫుల్ అప్స్ 4 sets కొట్టాము. ఇది వచ్చేసి ల్యాట్స్ పుల్ డౌన్. మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ ఏం చేస్తారంటే, ల్యాట్స్ పుల్ డౌన్ పట్టేటప్పుడు రాడ్కి లాంగ్ గ్రిప్ పట్టి కొడతారు. అంటే మన మైండ్ సెట్ ఉంటుందంటే, లాంగ్ గ్రిప్ పట్టి కొడితే ల్యాట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతాయి అని అనుకుంటారు. బట్ ల్యాట్స్ అలా ఎప్పుడూ బిల్డ్ కావు. మనం ల్యాట్స్ గ్రిప్ ఎప్పుడైనా కూడా మన షోల్డర్ లెవెల్కి కొంచెం దూరంలో పట్టాలి, అంతే. అంత లాంగ్ కూడా పట్టద్దు. మజిల్ ప్రాపర్గా దాని మీద వెయిట్ పడదు. మళ్ళీ మనం కొట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా ఎక్కువ బెండ్ కావద్దు. మన హ్యాండ్స్ని కరెక్ట్ స్ట్రేట్ మూవ్మెంట్లో తీసుకొచ్చి చెస్ట్ లెవెల్ వరకు రాడ్ను పుల్ చేయాలి. అండ్ వదిలేటప్పుడు కొంచెం స్లోగా వదలాలి. అప్పుడే కరెక్ట్ ల్యాట్స్ మీద వెయిట్ పడుతుంది. ల్యాట్స్ కూడా బెస్ట్గా బిల్డ్ అవుతాయి. ఈ వర్కౌట్ వచ్చేసి సీటెడ్ రో. ఇది కొట్టేటప్పుడు ఎప్పుడైనా మన బాడీని స్టిఫ్గా ఉంచాలి. మన స్పైన్ మాత్రం అసలుగా బెండ్ చేయకూడదు. బెండ్ చేస్తే బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది. మళ్ళీ మనం పుల్ చేసేటప్పుడు అది అనేది మన చెస్ట్ లైన్ కంటే కిందికి పుల్ చేయాలి. అంతేగాని చెస్ట్ లైన్ పైకి కూడా దాన్ని పుల్ చేయొద్దు. అప్పుడు అలా చేసినా కూడా ప్రాపర్గా ల్యాట్స్ మీద వెయిట్ పడదు. ఈ వర్కౌట్ పేరు వచ్చేసి చెస్ట్ సపోర్టెడ్ రో. ఈ వర్కౌట్ ప్లేస్లో నేను చెస్ట్ సపోర్టెడ్ డంబుల్ రో కొట్టేవాడిని. బట్ అది వెయిట్ ఇంక్రీజ్ చేసిన కొద్దీ నాకు రెప్స్ అనేవి చీట్ రెప్స్ ఎక్కువ వస్తున్నాయి, ప్రాపర్ రెప్స్ రావడం లేదు. అందుకే నేను ఈ మిషన్ మీద కొడుతున్నాను. బట్ ఇది కూడా సూపర్గా వెయిట్ పడుతుంది.
ఇది వచ్చేసి మన లాస్ట్ వర్కౌట్ కాఫ్ రైజెస్. మనం టైస్ని ఎలా ఇంప్రూవ్ చేస్తామో కాఫ్ కూడా అనే ఇంప్రూవ్ చేయాలి, అప్పుడే మన లెగ్స్ ప్రాపర్గా కనిపిస్తాయి. మనం వచ్చేసి మొత్తం 4 వర్కౌట్స్ చేసాము. అందులో ఈచ్ వన్ 5 సెట్స్, ఒకటి వార్మప్ సెట్, 4 వర్కింగ్ సెట్స్. జిమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా. ఇప్పుడు మళ్ళీ 45 మినిట్స్ వాకింగ్. తొందరగా ఒక పోస్ట్ వర్కౌట్ షేక్ తాగేసి వాకింగ్కి వెళ్ళాలి 45 మినిట్స్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మన వర్కౌట్. జిమ్లోనే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను వర్కౌట్ మాట్లాడుకుంటూ, బట్ కొంచెం వాయిస్ అనేది డిస్టర్బెన్స్గా ఉంది. అక్కడ మనకు మైక్ కూడా లేదు, వాయిస్ క్లారిటీగా రాదని చెప్పి జిమ్లో మీకు ఎక్స్ప్లెయిన్ కరెక్ట్ చేయలేకపోయాను. ఇంటికి వచ్చేసాను, వాకింగ్ కూడా కంప్లీట్ చేసేసాను, డిన్నర్ అయిపోయింది. ఈ కటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మన బాడీ కండిషన్ ఎంత ఉందో మీకు ఫొటోస్ పెడతాను చూడండి. అప్పుడు మన బాడీ కండిషన్ ఏంది, ఇప్పుడు మన బాడీ కండిషన్ ఏందని మీరు ఈ వీడియోలో చూడొచ్చు. చాలా అంటే చాలా. మనం ఫ్యాట్ లాస్ స్టార్ట్ చేయక ముందుకు మన బాడీ కండిషన్ వచ్చేసి ఇది. ప్రజెంట్ మన బాడీ కండిషన్ చూడండి ఎలా ఉందో. ఇది మన బాడీ కండిషన్ వచ్చేసి. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కకున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను లేటెస్ట్ ఏమైనా వీడియోస్ పెడితే మీకు అప్డేట్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.